హాయ్ అండి. ఈరోజు రెసిపీ చేపల పులుసు. 1 కేజీ ఫిష్ తీసుకొచ్చారండి మా వారు. ఇదిగోండి దాన్ని మ్యారినేట్ చేశాను. జస్ట్ పసుపు, ఉప్పు, కారం కలిపి పెట్టానండి అంతే. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి మ్యారినేట్ చేసి 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. దీనికి ఫస్ట్ మనము తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు కావాలండి. తర్వాత కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ సీడ్స్ తీసేసి, ఒక పెద్ద ఆనియన్ లేదా 2 మీడియం ఆనియన్స్, ఒక ఆనియన్, ఒక టొమాటో మిక్సీకి వేసుకుంటున్నానండి ఇగురు కోసం. పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, లాస్ట్లో గార్నిషింగ్కి ఉల్లికాడలండి. అండ్ ఆల్సో నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం బెల్లం అండి లాస్ట్లో వేయడానికి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత నా మట్టి పాట్ని నేను పొయ్యి మీద పెట్టానండి. స్టవ్ ఆన్ చేశాను. ఆ తర్వాత అది వేడెక్కాక తాలింపు దినుసులు వేసానండి. ఇదిగోండి ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది క్లే పాట్లో చేస్తే చాలా స్లో అవుతుందండి ప్రాసెస్. సో మీరు అలా టైం ప్లాన్ చేసుకొని క్లే పాట్లో చేసుకోండి, లేదా మామూలు కడాయిలో అన్నా చేసుకోవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇంకా అవి కూడా మెల్లగా రోస్ట్ అవుతున్నాయండి. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అవుతున్నాయి. యాక్చువల్లీ నేను క్లే పాట్ కొనడానికి రీజన్ నేను చేపల పులుసు కోసమే కొన్నాను. సో ఫైనల్లీ దానికి టైం వచ్చిందనమాట. ఇదిగోండి నీట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పెద్ద ఆనియన్ అంటే బాగా పెద్దది తీసుకోవాలండి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ పడితే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో చూస్తారు కదా, గ్రేవీ థిక్గా రావడమే కానీ రుచి మాత్రం చాలా బాగుందండి. ఈ ఆనియన్స్ నీట్గా మగ్గే వరకు రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్, అది కూడా వేసుకొని నీట్గా కలుపుకున్నానండి. ఈ పేస్ట్ కూడా మగ్గే వరకు చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ పాయింట్లో మామూలుగా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం కానీ నేను ఆల్రెడీ మ్యారినేటింగ్కి వేసాను కాబట్టి దీనికి వేయలేదు. లాస్ట్లో అవసరం బట్టి వేసుకున్నానండి ఉప్పు, కారం. ఇదిగోండి ఇప్పుడు టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఇంకా నేను ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ వీటిపైన అలా పరుచుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఒకవేళ ఆయిల్ ఇంకిపోతే ఈ పాయింట్లో మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే అడుగంటేస్తుంది. ఇలా ఫిష్ పీసెస్ పెట్టి కాసేపు వదిలేస్తాం. సో మీకు అడుగంటకూడదు అంటే ఈ పాయింట్లో మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఎనీవే సో ఇదిగోండి ఫిష్ పీసెస్ అలాగా పెడుతున్నాను అనమాట. ఇది ఇండియన్ సామన్ అంటండి, చాలా పెద్దగా ఉంది ఫిష్. మా ఆయన తలకాయ తనకు చాలా ఇష్టం అనమాట, ఫిష్ తల. సో అది తీసుకొచ్చి కొన్ని పీసెస్ అలా తీసుకొచ్చారు. ఇదిగోండి బాగా పెద్దగా కూడా కొట్టాడు పీసెస్. అసలు చాలా బాగా కట్ చేశాడండి, నీట్గా క్లీన్ చేశారు. సో ఈ పీసెస్ అన్నీ ఒక్కోటి అలా పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకున్నాక మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది కూడా జస్ట్ వేసేసుకొని ఆ గిన్నెలోనే నేను కొంచెం వాటర్ వేసి అది కూడా జస్ట్ దీనిపైన వేసేసానండి. మసాలా ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్నట్టు జస్ట్ అలా పోసేసాను. పోసి కాసేపు మూత పెట్టి వదిలేయాలండి. అంటే కాసేపు అంటే కొంచెం సేపు బాగానే మగ్గాలండి. చెప్పగా క్లే పాటు ఏదైనా టైం పడుతుంది. ఇదిగోండి లైట్గా మరుగుతుందనమాట. ఇంకా ఇదిగోండి మరుగుతూ ఉంది. ఆ చుట్టంతా మీకు కొంచెం బాయిలింగ్ కనపడుతుందిగా. ఇంక ఈ పాయింట్లో ఇంకో పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేశానండి. ఇది కలిపేటప్పుడు ఏంటంటే కింద నుంచి పైకి కలిపితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఏదైనా జెంటిల్గా చూసుకోవాలి. ఏదన్నా మధ్యలో మీరు ఉప్పు, కారం యాడ్ చేసిన గిన్నెని అటు ఇటు క్లాత్తో పట్టి కలిపితే బెస్ట్ అండి. ముక్కల్ని చాలా జెంటిల్గా తిప్పుకోవాలి మనము. ఎక్కువ కదిలిస్తే ముక్క విరిగిపోతుందనమాట. ఇదిగోండి నాకు మళ్ళీ కారం తగ్గిందనిపించి కారం వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని మళ్ళీ చెప్పాక పాట్ని జెంటిల్గా 2 సైడ్స్ పట్టి కదిపి దాన్ని లోపల మిక్స్ అయ్యేటట్టు చేసుకున్నాను. ఇంకా నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. ముక్క మునిగేదాకా వాటర్ పోసుకున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం ముక్క మునిగిపోతుంది, అంతవరకు వాటర్ పోసుకోవాలి. ఇంకా మూత పెట్టి వదిలితే ఇదిగోండి బాగా మరిగిపోతుంది. అసలు చూసారా ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇదిగోండి కలర్ కూడా అసలు స్లోగా చేంజ్ అవుతుందండి చేస్తూ చేస్తూ. ఫస్ట్లో నాకు ఎంత టైం పట్టిద్దో తెలియదు కాబట్టి కొంచెం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోగానే స్టార్ట్ చేస్తాను అన్నమాట ఫిష్ పులుసు. కానీ లంచ్ టైం వరకు పట్టిందండి, చాలాసేపు పట్టింది. అప్పుడు అనుకున్న ఈసారి నెక్స్ట్ టైం క్లే పాట్లో చేస్తే చాలా అవర్స్ ఉంటేనే పెట్టుకోవాలి, లేదంటే లేదు. హడావిడిలో మాత్రం అస్సలు అవ్వదు. ఇదిగోండి ఈ టైంలో చింతపండు పులుసు పోస్తున్నా. యాక్చువల్లీ కుదరలేదు, సో 2 చేతులు వాడి చింతపండు పులుసు పోసి ఇప్పుడు కలపడం మాత్రం చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి కింద నుంచి కొంచెం అది అడుగంటకుండా మధ్యలో
ఇలాగా మనము అట్లకాడ ఉంటుంది కదా దోశలు తిప్పేది, దాంతో చేసుకుంటే బెటర్ అండి. గరిట ఏంటంటే సర్వింగ్కి వాడచ్చు, కానీ వండుతుండగా ఇలా అట్లకాడతో చేసుకుంటే ముక్కలు విరగకుండా కొంచెం బాగుంటుంది. ఇంక ఇది బాగా మరిగిపోతుంది. ఈ పాయింట్లో బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే చేప ఉడికిపోయింది కాబట్టి ఇంకా నీళ్లు ఆవిరవ్వాలి. సో నేను మూత పెట్టకుండా అలా వదిలేస్తున్నానండి. జస్ట్ నీళ్ళన్నీ కొంచెం ఆవిరైతే గ్రేవీ థిక్ అవుతుంది కదా, అందుకు. మళ్ళీ ఇంకొంచెం కారం ఉంటే బాగుంటుంది అన్నారు మా వారు. సరే తనకి మామూలుగా మధ్యలో టేస్ట్ చూపిస్తానమాట. సో తనకి కారం కావాలంటే మళ్ళీ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా అటు ఇటు పట్టి జెంటల్గా మళ్ళీ దాన్ని కదిపానండి, మిక్స్ అయింది. ఈ టైంలో నేను ఇంకా బెల్లం వేసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం ముందు కూడా చెప్పాను, సో కొంచెం ఎక్కువ వేసుకుంటాను. అది స్వీట్ తక్కువ ఉంటుంది ఆర్గానిక్ బెల్లం, అందుకు. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా మసాలా పొడి వేస్తున్నాను. మసాలా పొడి వేసేసి జెంటిల్గా దాన్ని కలుపుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. చాలా సింపుల్ రెసిపీ అసలు, కానీ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు అన్నంలోకైనా దోశలోకైనా తినచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం చేపల పులుసు చేసుకున్న పూట కంటే నెక్స్ట్ పూట ఇంకా బాగుంటుందండి టేస్ట్. సో చేసి దాన్ని అలా పెట్టి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు అలా ప్లాన్ చేసుకోండి తప్పకుండా. ఇంకా లాస్ట్లో కొంచెం ఊరికి కరివేపాకు చించి వేసి మూత పెట్టేస్తానండి. మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో మూత తీగానే మంచి వాసన వస్తుంది అనమాట. సో పొయ్యి కట్టేసే ముందు నేను జస్ట్ అలా కరివేపాకు వేసేసి ఇంకా పొయ్యి కట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగి ఓపెన్ చేశానండి. చూసారా లుక్ ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంది, అసలు సూపర్ కుదిరిందనమాట. ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ పట్టింది, కానీ వర్త్ ఇట్ అనిపించింది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇదిగోండి, కలర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుందండి. ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసుకి వేస్తారు. సో అందులోంచి కొంచెం ఐడియాస్ తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి ఈ రెసిపీ చేయడం స్టార్ట్ చేశాను ఇంట్లో. ఇంకా అందరు ఇష్టంగా తింటున్నారు కదా, ఇంక ఇదే కంటిన్యూ చేశాను అనమాట. చూసారా చాలా బాగా కుదిరిందండి. ఆ రోజైతే మధ్యాహ్నము వేడివేడి అన్నంలోకి తిన్నాం, ఇంకా నైట్కి అయితే దోశల్లోకి తిన్నారు మా వారు. చాలా బాగుందన్నారు. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ క్లే పాట్లో చేస్తే మాత్రం డెఫినెట్గానండి, నేను చెప్తున్నాను కదా, టేస్ట్ మాత్రం డెఫినెట్గా బెటరే అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.